హాయ్ ఫ్రెండ్, ఈరోజు కోవిడ్లో కంప్లైంట్ వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే కస్టమర్ ఇంటికి వచ్చాము. ఇదైతే మెస్టూసి ఎలక్ట్రానిక్స్ ఫ్రెండ్స్. ఇది అవుట్డోర్ సప్లై వస్తుంది కానీ ఇండోర్ సప్లై వెళ్ళట్లేదు ఫ్రెండ్స్. ఏంటని చెక్ చేస్తే దీంట్లో ఫీజు ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఫీజు అయితే పోయింది ఫ్రెండ్స్. అది నేను పాత ఫీజు తీసి కొత్త ఫీజు వేస్తున్నాను ఫ్రెండ్స్. అది పాత ఫీజు ఎంత ఏంటని చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఆ ఫీజు కన్నా చిన్న ఫీజు వేసామనుకో అది మళ్ళీ లేచిపోద్ది ఫ్రెండ్స్. ఒక గంట అరగంట తిరగగానే అది లేచిపోద్ది ఫ్రెండ్స్. సేమ్ దానికి ఉన్న ఫీజు ఏ సైజు అయితే అదే వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసాను ఫ్రెండ్స్. వేసాక నేను అలా లాంచ్ చేపెడతానని ఎవరో పెట్టకండి. అది పవర్ ఆఫ్ చేసుకుని చేపెట్టుకోవాలి. పవర్ ఆన్లో ఉన్నప్పుడు చేయకూడదు ఫ్రెండ్స్. ఈ పని కొత్తగా కోవిడ్ వచ్చే ఫ్రెండ్స్కి ఇదే చెప్తున్నాను ఫ్రెండ్స్. గమ్మున పవర్ రిమోట్లో కట్టి పవర్ ఆన్ చేయకుండా చేపెడితే ఆల్రెడీ ఇక్కడ న్యూట్రల్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మనం చేపెట్టిన కాడ నుంచి చాలా ప్రమాదం ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే ఫీజు వేసాను ఫ్రెండ్స్. ఫీజు వేసాక ఇండోర్ అయితే తిరుగుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇండోర్ తిరుగుతుంది ఫ్రెండ్స్. 3 నిమిషాలు అయ్యాక అవుట్డోర్ కంప్రెసర్ కూడా ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే కూలింగ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కూలింగ్ కూడా వస్తుంది. అంతా చెకింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. అంతా వర్క్ అయితే అయిపోయింది. అయిపోయాక లాస్ట్లో ఒకసారి పవర్ అవుట్డోర్కి ఎంత వస్తుంది, ఇండోర్కి ఎంత సప్లై వెళ్తుందో ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఫీజు ఎందుకు లేచిపోయింది ఏంటన్నది, పవర్ బాగా హై వోల్టేజ్ వచ్చినా మనకి ఫీజు లేచిపోద్ది కాబట్టి అసలు ఎంత అవుతుంది ఏంటన్నది చెక్ చేసుకోవాలి. చెక్ చేయకుండా వెళ్ళిపోతే మళ్ళీ తర్వాత ఒక గంటకో మళ్ళీ ఫీజు లేచిపోద్ది. ఇప్పుడు మళ్ళీ కస్టమర్ ఫోన్ చేస్తాడు. అందుకని ముందర మనం చెక్ చేసుకోవాలి 240 230 వస్తుందా లేదా అన్నది. నేనైతే చెక్ చేశాను. అంతా పర్ఫెక్ట్గా బాగానే వస్తుంది ఫ్రెండ్స్. పవర్ అయితే బాగానే వస్తుంది. అవుట్డోర్ అయితే తిరుగుతుంది ఫ్రెండ్స్. కూలింగ్ కూడా చెక్ చేశాను ఫ్రెండ్స్. కూలింగ్ కూడా బాగానే వస్తుంది. ఫ్యాన్ కూడా సౌండ్ లేకుండా బాగానే తిరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్యాన్ కూడా ప్రాబ్లం ఏం లేదు. చూడండి ఫ్రెండ్స్, యాంప్స్ కూడా కరెక్ట్గా తీసుకుంటుంది. దాని మీద అయితే యాంప్స్ 9 ఇచ్చాడు ఫ్రెండ్స్. అవుట్డోర్ కంప్రెసర్ మీద 9 యాంప్స్ ఇచ్చాడు. మనకైతే స్టార్టింగ్ 8 నుంచి స్టార్ట్ అయింది. ఒక గంట పోతే ఫస్ట్లో బోర్ చెక్ చేయడానికి గ్రిల్ ఫ్రెండ్స్. పవర్ కూడా ఫస్ట్లో బోర్ చెక్ చేయడానికి గ్రిల్ తీసాం కదా, 236 గంటలు కంప్లీట్ అయిపోయింది. ఆ గ్రిల్ కూడా సప్లై వేసేసుకోవాలి. అంతా అయిపోయింది పని. గ్రిల్ వేసేసి ఫిల్టర్లో డస్ట్ ఉంది, ఫిల్టర్ క్లీన్ చేసుకుని గ్రిల్ వేసుకుని గ్రిల్ ఫిట్ చేసి ఫిల్టర్ క్లీన్ చేసుకుని పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు కూలింగ్ కూడా మనం అక్కడ ఉండి చెక్ చేసుకోవాలి. కూలింగ్ ఎలాగ వస్తుంది ఏంటండి. ఒకవేళ కెపాసిటర్ ప్రాబ్లం ఉంటే ఒక 10-15 నిమిషాలు తిరుగుతుంది, బాగానే కూలింగ్ వస్తుంది. ఆ తర్వాత యాంప్స్ ఎక్కువ తీసుకుని కంప్రెసర్ ఆగిపోద్ది. అది కూడా మనం చూసుకోవాలి. ఓ 10-15 నిమిషాలు అయితే మనం టెస్టింగ్లో ఉంచాలి. ఏసీని చూసుకున్నాక అంతా పర్ఫెక్ట్ అని తెలిసాక మనం కస్టమర్కి చెప్పి ఓకే అని చెప్పి వెళ్ళాలి.